బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఆర్టీసీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల కొత్త ప్రభుత్వం కొలువు తీరంగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన ఆర్టీసీ తాజాగా మగవాళ్ల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ బస్సులు హైదరాబాద్ నగరంలో దర్శనమిచ్చే. ఈ పరిణామంతో పురుషులు ఎగిరి గంతేస్తున్నారు. మామూలు రోజుల్లోని బస్సులో ఎక్కువ సీట్లను ఆడవాళ్లే ఆక్రమించుకుంటున్నారు. పైగా వారికి రిజర్వేషన్ సీట్లు ఉండటంతో మగవాళ్లు గతిలేక నిలబడి ప్రయాణించాల్సి వచ్చేది. ఈ క్రమంలో నిత్యం ఆడవాళ్లకు మగవాళ్లు గొడవలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇటీవల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పురుషుల బాధ వర్ణనితమైంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనర్ మరో సంచలనానికి తెరలేపారు. పురుషుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. నగరంలో హైదరాబాద్ టు ఇబ్రహీంపట్నం ఎల్బీ నగర్ రూట్లో ఆర్టీసీ బస్సు పురుషులకు మాత్రమే అనే బోర్డుతో కనిపించింది. గతంలో ఆర్టీసీ బస్సులో మహిళలకు మాత్రమే అనే బోర్డులు కనిపించేవి. ఇప్పుడు పురుషులకు మాత్రమే అని చెప్పడంతో ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమ బాధలను అర్థం చేసుకుని పురుషుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. పురుషులకు కూడా మంచి రోజులు వచ్చాయంటూ అంటున్నారు. ఇప్పుడు అందుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ రూట్లో మాత్రమే పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నారా లేక అన్ని రూట్లలో తిప్పుతున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశాడు. దానిపై తీర్పు ఇంకా వెలువడక ముందే ఆర్టీసీ ముందస్తు చర్యలకు దిగినట్లు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పురుషుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ఉంటుందని అంతా చర్చించుకుంటున్నారు. అయితే ఈ మెన్స్ స్పెషల్ బస్సులపై ఆర్టీసీ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. తాజాగా కనిపించిన ఈ బస్సులు ట్రైలర్ అయి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తీవ్ర